ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, యుధరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, నీ ఆధిపత్యాన్ని అధికారానికి అప్పగించుకుంటూ, దేవా నీ కృపా సందుకు వస్తుండగా నీవే నీ సహాయం యెహోవా అనే ఛానల్ ద్వారా ఈ దినము రోమాపత్రిక ఆయా పుస్తకాన్ని ధ్యానిస్తుండగా అయా నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడు. నీ కనికరం కొరకు నీ అధికారానికి అప్పగించుకుంటుండగా నీ పునరుద్ధరణ శక్తితో నింపు. ఈ దినము ప్రపంచంలో దేవా ఆయన మరి యొక్క ప్రభా మరి కొండ అరణ్య ప్రాంతాల్లో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న వారిలో ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. ఏ ఒక్క వ్యక్తి నశించి నరకానికి పోకుండా నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుంచి 408. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించెను. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించెను. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మనే ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మనే ప్రభువు. దీనిని నీవు అంగీకరించినా దేవుని దీవెనలు పొందెదవు. దీనిని నీవు అంగీకరించినా దేవుని దీవెన పొందెదవు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. రాత్రి గడచిపోయి పగలయెను, అతిక్రమములను విడుమనే ప్రభు. రాత్రి గడిచిపోయి పగలయెను, అతిక్రమములను విడుమనే ప్రభు. నీతి సూర్యుడు ఉదయించెను, నీతిని విడచి సిద్ధపడుము. నీతి సూర్యుడు ఉదయించెను, నీతిని విడచి సిద్ధపడుము. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు.
అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను. అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను. అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియు. సిద్ధముగానున్న వారి వెళ్ళదరుగా. ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. సిద్ధముగానున్న వారే వెళ్ళేదారుగా. ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృపా ద్వారము. త్వరపడి రమ్మని పిలచునెను. తెరువబడి ఉన్నది కృపా ద్వారము. త్వరపడి రమ్మని పిలచునెను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ధ్యానాన్ని చేద్దాం. 1వ అధ్యాయం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరకు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసును. యేసుక్రీస్తు శరీరను బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతోను నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మొదటగా అనేక బైబిల్ గ్రంథంలో కొన్ని వర్తమానాలు విన్నాం. ఆ రీతిగా తర్వాత అపోస్తుల కార్యం మరి పుస్తకం అంతా కూడా ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. మూడవదిగా హెబ్రీ పత్రికని కూడా మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. అందును బట్టి ప్రభును స్తుతిద్దాం. ఇప్పుడు రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. రోమ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను రాస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు రోమీయుడు కనుక అతడు పుట్టుకతోనే రోమీయుడు. అతడు మునుపు తన దైవత్వము యెహోవా తన దేవుడు కనుక యెహోవా దేవుడుగా ఉన్న దినాల్లో కనుక యేసు దేవుడు అని చెప్పిన వారిని కనుక ఆ దినాల్లో పూర్వ విమర్శకుడు, దోషకుడు, హానికరుడు, దేవుని సంఘమును అపరిమితముగా పాడు చేసే వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రభువు తనని అపోస్తల కార్యము 9వ అధ్యాయములో దర్శించినప్పుడు ప్రభువా నీవెవడివి అని ఆయన స్వరం విన్నాడు. సౌలా నీవెవడువ అని దేవుడు సౌలా అని పిలిచినప్పుడు నీవెవడువని దేవుణ్ణి ఎవడు అని మాట్లాడాడు అంటే అతడు ఎంత పొగరబట్టి, ఎంత విర్రవీగుతూ, ఎంత అతిశయముతో, అహంకారముతో, పొగరబోతనముతో, అతడు ఎంత గర్వముతో ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. ప్రభు అన్నాడు, యేసు అని పేరు చెప్పగానే ఏ ప్రజల్ని చంపి వారిని రక్తాన్ని కలజూస్తున్నావో ఆ దేవుడైన యేసుని నేనే అని చెప్పినప్పుడు తనకున్న అనుమానాలు, తనకున్న డౌట్లు, తనకున్న తెలియని విషయాలు, అనేక విషయాలు యూదులు
కనుక పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అతన్ని అనేక విషయాల్లో పురుకొల్పి కనుక క్రైస్తవుల్ని నాశనం చేయాలి. యెహోవాయే దేవుడు, మన ధర్మశాస్త్రానికి, మన యొక్క దేవాలయానికి వ్యతిరేకముగా వారు యేసు దేవుడని బోధ చేస్తున్నారు. ఆ యేసు చనిపోయాడు కదా, ఆ యేసు చనిపోయిన యేసుని గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ యొక్క యేసుని భూమి మీద లేకుండా, ఆయన సువార్తను లేకుండా నాశనం చేయడానికి నువ్వు ఒక్కడివే సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి పౌలుకి అధికారం ఇచ్చి, పత్రికలు ఇచ్చి, నీ ఇష్టము ఈ దేశంలో నువ్వు ఎచ్చోటైనప్పుడు కూడా ఆ రీతిగా యేసు దేవుడైన వారిని చంపగలిగే అధికారం నీకు ఇచ్చాం, వారిని చెరసాల్లో నింపే అధికారం నీకు ఇచ్చాం, కనుక నీకు ఎదురే లేదు అనే వ్యక్తి సౌలుకి ప్రధాన యాజకులు అధికారం ఇచ్చినప్పుడు తన విర్రవీగుతూ ఆ రీతిగా క్రైస్తవత్వాన్ని నాశనం చేయడం, సేవకుల్ని, పరిశుద్ధులను, దేవుని సంఘాన్ని అపరిమితముగా పాడు చేసేవాడు. కనుక అటు వ్యక్తిని ప్రభు దర్శించిన కారణం చేత 3 దినాలు గుడ్డువాడుగా, చూపు లేనివాడుగా, ఆహారం లేనివాడుగా, 4వది దర్శనం పొంది అన్నయ్యను దైవ సేవకుడు తన తల మీద చేతి నుంచి ప్రార్థించినట్లుగా అతడు లేచి దృష్టి పొంది అతడు ఆహారం తిని బలపడి ఏ స్థలములో యేసు దేవుడు కాడని చెప్పడానికి వచ్చాడో అదే స్థలములకు వెళ్ళి యేసే దేవుడిని ప్రకటించడానికి కనుక ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తను ఎట్లా రక్షించాడో ఆ విషయాలన్నింటినీ కూడా దర్శనములో కల్లారా చూడగలిగాడు. అతడు రక్షించబడిన తర్వాత ఆ రీతిగా సువార్త ప్రకటించి ప్రభువు కొరకు గొప్ప సేవా జీవితాన్ని, ప్రభువు కొరకు తన ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపాటు కలిగిన వాడు ఈ యొక్క సౌలు. అతను మొదటి పేరు సౌలు అంటే పెద్దవాడు, అంత అహంకారంతో ఉన్న పెద్దవాడు పౌలుగా మారాడు. పౌలు అంటే చిన్నవాడు, అంటే బాలుడుగా, అంటే మనస్తత్వం కలిగి గనుక ప్రభు యొక్క పరిచర్య నమ్మకముగా, యోగ్యముగా, దేవునికి ఇష్టకరంగా చేశాడు. ఆ పౌలు రోమీడైనప్పుడు కూడా తన స్వజనుల్ని, తన సొంత రోము నగరంలో ఉన్న తన సాక్ష్యాన్ని, తన యొక్క గతకాలంలో సౌలు యొక్క సాక్ష్య జీవితాన్ని ఎటువంటి వాడో ఆ వ్యక్తి అతని గురించి రోము నగరంలో, యెరూషలేములో, చుట్టుపక్కల ప్రాంతాలలో అనేకులు అతని గురించి వినగలిగి దుష్టుడని వినగలిగిన వారుగా ఉన్నారు. అట్టి ప్రజల మధ్యకి వెళ్ళి యేసే దేవుడని సువార్త ప్రకటించి వారి ఎదుట సిలువేబడి యేసుక్రీస్తుని ఘనపరుస్తూ వచ్చాడు. ఏ రీతిగా ఆయన రోము నగరములో ఉన్న, రోములో ఈ రోజు వరకు కూడా అధికమైన సంఘము ఏది అంటే క్యాథలిక్ సంఘం. కనుక ఆర్ష్యం, కనుక ఆ రీతిగా తప్పుడు సిద్ధాంతాలు కలిగి కనుక పోపు గారి యొక్క ఆధ్వర్యంలో, స్వాముల యొక్క ఆధ్వర్యంలో ఆ దినాల్లో మరి జరిగే ఆ పరిచర్యను, ఈ రోజుల్లో జరుగుతున్న పరిచర్యను ఆ దినాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సదూకాయులు వారు దేవుణ్ణి ఎంతగానో వారు ఘనపరిచి ఆరాధించే రోము నగరంలో తన స్వజనుల యొక్క రక్షణ కొరకు, తన స్వజనులకి సువార్త ప్రకటన కొరకు, తన స్వజనులకి సత్యవాక్యాన్ని తెలియచేయడానికి ఈ యొక్క సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తర్వాత రోము పట్ల తనకున్న ఆత్మ భారాన్ని కనుక ప్రభు యొక్క ఉద్దేశాన్ని, రోము నగరంలో సేవ ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా ఆ పరిచర్య అభివృద్ధి అయ్యింది కనుక అటువంటి ప్రజల మధ్య ఆధ్యాత్మ వర్తమానములు ఏ రీతిగా ప్రజల ఎడల బయలుపరుస్తూ, సత్యాన్ని రుజువు చేస్తూ, తన సాక్ష్యాన్ని రుజువు చేస్తూ అనేక వేల మందిని ప్రభు వైపు త్రెప్పగలిగే సామర్థ్యత కలిగిన వాడుగా ప్రభు ఎట్లా తను సిద్ధపరిచాడో తన స్వజనులకు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఇదే రోమపత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును. అపోస్తులు అనుటకు కనుక సౌలు యోగ్యుడు కాడు, కానీ దేవుడే అపోస్తులు 12 మంది అపోస్తులు అందరికంటే చిన్నవాడైనప్పుడు కూడా దేవుడే ఇతనిని బలంగా వాడుకుంటూ వచ్చాడు. అందుకే అతడు అపోస్తుడు అని అతడు నామమునాన్ని పొందాడు. కనుక దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరకు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ సుఖాన్ని చెప్పి వ్రాయినది.
కనుక దేవుని సువార్త ప్రత్యేకింపుగా నాకు అప్పగించబడ్డది. అది రోములోను ప్రియులందరికీ పరిశుద్ధులందరికీ పిలుబడి వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది ఏమని అని ఆ ఉత్తరాన్ని రోము పట్టణానికి రాస్తూ ఉన్నాడు. క్రీస్తు నుండి మన 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 తండ్రి అయిన దేవుని నుండి గమనించిన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఎవరిని మొదట గమనించంటే తండ్రి ఎవరో గ్రహించాడు, కుమారుడిని యేసుక్రీస్తు వారు ఎవరో గ్రహించాడు, కృపా సమాధానములను ఎవరో గ్రహించాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధుల లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాడు. పౌలు అంటున్నాడు, కనుక మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కనుక ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు, పరిశుద్ధ లేఖనాలు ఏం చలవిస్తున్నాయి కనుక ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. పౌలు ఏమి గ్రహించాడంటే యెహోవా దేవుడు అంటే ఏమిటి లేఖనాలు గ్రహించాడు. రెండోది యేసు ప్రభువు అంటే ఏంటో లేఖనాలు గ్రహించాడు. మూడోది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానాలు గ్రహించాడు. నాలుగోది ప్రవక్తలు ఏమి ప్రవచించారో అది గ్రహించాడు. ఐదవది ఆయన కృపా సమాధానాలు ఏ రీతిగా ప్రజల మీద ఆవరించాయి గమనించాడు. ఆరవది గొర్రె ఎడ్ల రక్తము ద్వారా పాపక్షమాపణ కలగట్లేదు, తన స్వరక్తము చేతనే పాపమునకు క్షమాపణని తన గుడ్డువాడుగా ఉండినప్పుడు తననే వచ్చి తన తల మీద చేతుల నుంచి ప్రార్థించి తన బాప్తిసం పొందిన తర్వాత అతడు పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడి ఏ స్థలమునకు యేసు దేవుడు కాడని చెప్పడానికి వచ్చాడు, ప్రజల్ని చంపడానికి వచ్చాడు, సేవకుల్ని పరిశుద్ధుల్ని చంపి వాళ్ళని చెరసాల్లో నింపాలనుకుని వచ్చాడు. అదే స్థలములో యేసే దేవుడిని ఏ రీతిగా ప్రకటించాడో ఆ విషయాలను ఎరిగిన వాడే యేసుక్రీస్తు శరీరమును బట్టి ఆ దావీదు సంతానములోను ఆ మృతుల్లో నుండి పునరుద్ధరణైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపింపబడును. ఇక్కడ ఏం చెప్తుంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి, యేసుక్రీస్తు శరీరముగా పుట్టాడు ఈ లోకంలో. ఆయన దావీదు సంతానముల నుంచి వచ్చాడు. ఆయన మృతుల్లో నుంచి తిరిగి పునరుద్ధరణై మూడో దినం లేచాడు. ఆయన పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతోను నిరూపింపబడ్డాడు. దేవుని కుమారుడుగా ఆయన ఆ ప్రభావముతో నిరూపింపబడ్డాడని స్పష్టంగా చెప్తూ ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే కనుక ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యారు. ఏ నామము? ఈ నామము. ఈ నామం అంటే ఏ నామం అంటే ఏ నామం అయితే యేసు నామం అయితే ద్వేషించాడో అసహించుకున్నాడో, ఏ సేవకులైతే చంపాడో, ఏ పరిశుద్ధుల్ని చంపాడో, ఏ మందిరాలను నాశనం చేశాడో అదే యేసు నామములో జనులు సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యారు. మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఏ నామము ద్వారా అంటే ఈ నామము ద్వారానే, యేసు నామము ద్వారానే రక్షణ, యేసు నామము ద్వారానే విశ్వాసము, యేసు నామము ద్వారానే అపోస్తులత్వము, యేసు నామము ద్వారానే కనుక మేము విధేయులమయ్యాము ఆయన నామానికి అని చెప్పి పౌలు స్పష్టముగా చెప్తూ మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, యేసుక్రీస్తు ప్రభువులే ఉండుటకు ఆయన మిమ్మల్ని కూడా పిలుచుతూ వచ్చాడు. మిమ్మల్ని కూడా రక్షణలోనికి, విశ్వాసంలోనికి, పవిత్రతలోనికి ఆయన నామములో అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టడానికి మిమ్మల్ని కూడా ఆయన పిలుస్తూ వచ్చాడు, ఆయన రక్షిస్తూ వచ్చాడు అని తన సాక్ష్యంను కూడా తనను కూడా ఎట్లా రక్షించాడు అనేది పౌలు తన యొక్క ఈ లేఖనాల్లో ఈ యొక్క 7 వచనాల్లో ఆయన కృపా సమాధానముల చేత నాలో కూడా సమాధానం వచ్చింది. కనుక మన తండ్రి దేవుడు కనుక ఆయనే ఈ భూమి మీదకి యేసుప్రభుగా వచ్చారు. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు. ముగ్గురు 3 దేవుళ్ళు కాదు, ముగ్గురు ఒక్కరే అని పరిపూర్ణంగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు, పరిశుద్ధమైన ఆత్మ
కనుక పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎట్లా వచ్చింది, తనలో పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తుంది అనేది పౌలు స్పష్టముగా దేవుని ఆత్మ నడిపింపుతో ఆయన ముందు కొనసాగుతూ వచ్చాడు. ఒకప్పుడు సౌలుగా ఉండి తన యొక్క అనుభవమును తనకు తెలుసు. ఇప్పుడు పౌలుగా మారి తన చేసిన సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ అభిషేకం ఏమిటో అతడు ఎరిగిన వాడు అన్నాడు. మునుపు హింసకును దూషకును హానికారుడు నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా పిలిచి నన్ను తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే ఆయన నన్ను జనములకు ప్రవక్తగా ఆయన నన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది. మొదట అంటాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేస్తని కనికరింపబడ్డాను. కనుక తెలియక చేశాడు కనుకనే ప్రభువు తనను క్షమించి తన ఉన్నతమైన పరిచర్య అప్పగించాడు. సౌలు యొక్క జీవితంలో కనుక పూర్తిగా సౌలు యొక్క జీవితం నాశనము, గతకాల జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన రక్తంతో విమోచించబడ్డాడు. ఇప్పుడు పౌలుగా మారి పరిశుద్ధాత్మతో నింపడి సత్యవార్తను అనేక ఆత్మ రక్షణార్థ నిమిత్తము దేవుని కొరకు బహు బలంగా పరిగెత్తిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి. కనుక మీ విశ్వాసము, కనుక తన విశ్వాసము ఒకప్పుడు తన అవిశ్వాసము సర్వలోకం ప్రచురించబడ్డది. ఇప్పుడు తన విశ్వాసం కూడా ఆశయ అంతంతర తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, మీ విశ్వాసం కూడా మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నా దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తన వ్యక్తిగతంగా చెప్తున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తని కనికరింపడ్డాను గనక ఇప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. కనుక పూర్వము ప్రభువు నమ్మకునుకు హిందువుగా ఈ లోక సమయంలో దేవుడు దేవతలు దైవాలను అమ్మతల్లి అశ్రమల్ని ఈ లోకంలో కులదేవతలు ఈ లోకంలో మనుషులే దైవముగా పూజించిన నా జీవితంలో వాటిని విడిచి సృష్టికర్తను దేవుని ఎరిగిన తర్వాత ఆయన్ని నా ప్రాణము యెహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువు కానీ ఇక్కడ ఆయన మీ విశ్వాసము సర్వలోకము ప్రచురం చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి. ఒకప్పుడు యేసుప్రభు తనకు దేవుడు కాడు అనుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని తనకు దేవుడిగా అపరిమితముగా ప్రేమిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కనుక సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థన చేయాలి. ఈ యొక్క 6 రోజుల్లో ఆయన మన పట్ల చేసిన మేలుల కొరకే ఆదివారం ఎబ్రోను సహవాసంలో పురుషులు ఒకరు స్త్రీల్లో ఒకరు నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకని వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. కానీ ఇక్కడ దావీదు ఇక్కడ పౌలు అంటున్నాడు, కనుక నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను అంటున్నాడు. ఎవరి నిమిత్తమంట? నీ విశ్వాసం సర్వలోకము కూడా ప్రబలాలి అని. ఆ రీతిగా ఇక్కడ 9వ వచనం చూస్తే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన్ను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. ఇక్కడ స్పష్టత తెలియజేసిన మాట అంటే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమును వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన్ని బతిమాలుకొనుచున్నాను. నేను మీ యొద్దకు రావాలని ఆటంకములు ఎన్ని వచ్చినా దేవుని చిత్తాన్ని కనుగొని వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. కనుక దేవుని చిత్తం అంటే ఏమిటో పౌలు తన యొక్క అనుభవంలో ఎరిగిన వాడై ఉండి నా ప్రార్థన యందును ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ఎవరి కొరకంటే మీ యొద్దకు రావడానికి. పరిశుద్ధులారా, రోమో సంఘస్థులారా, మీ యొద్దకు రావడానికి నేను ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను. మిమ్మల్ని గురించి ఎడతెగక
దేవునికి కృతజ్ఞత చెల్లించిందే కాక, ప్రార్థన చేసిందే కాక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటూ ఇంకేమంటున్నాడంటే, చూడండి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. ఆయన కుమారుడైన ఆ కుమారుని ఆత్మయందు సేవించున్నాను కనుక ఆయన సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. నేను ఆయన ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు మీకు సాక్షిగా ఉన్నాడని. ఇప్పుడు యేసు ప్రభువారి నామం అంటే భక్సింగ్ గారు కూడా యేసు ప్రభువారి గురించి విన్నప్పుడు, ఆయనకి స్కూల్లో ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఆయనకి ఒక బైబిల్ రంగాన్ని ఇస్తే అట్ట బాగుందని చెప్పి అట్ట ఉంచుకొని బైబిల్ చింపివేశారు. క్రైస్తవులు ఉండే వారి వైపు ఎప్పుడు వెళ్ళేవారు కాదు. వారు పాటలంటే, వారు ప్రార్థన అంటే, వారు యేసయ్య గురించి చెప్పినప్పుడు అసహించుకున్నారు. అట్టి వ్యక్తులు ఎవరైనా కనిపించినా వారిని దూషించి, వారు ప్రార్థన చేసుకుంటే రాలిసిరి కుట్టేవాడు. అటువంటి వ్యక్తి ఒకరోజు ఒక వ్యక్తిని బైబిల్ అడిగాడు, నువ్వు భారతదేశస్తుడు కదా, బైబిల్ అంటే మీకు ఇష్టం ఉండదు కదా అంటే, అవును అని అన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు నీకు బైబిల్ కావాలంటే, ఆ నామము నాకు ప్రియమైనదిగా ఉంది, అందుకే ఆయన గ్రంథమును చదవాలని ఆశిస్తుందంటే ఆయన బుక్ స్టాల్, ఆయన బైబిల్ బుక్ స్టాల్ తీసుకెళ్ళి ఒక మంచి బైబిల్ కొనిసి ఆయనకి ఇస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ సౌలు కూడా పౌలుగా మారిన తర్వాత నా దేవుడికి నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్ష్యాన్ని ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడు అనేది ఇది మనకి అర్థమవుతుంది. మీరు స్థిరపడవలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలను. పౌలు ఇక్కడ ఏమంటుండంటే, మీరు స్థిరపడవలని విశ్వాసములో, మీరు స్థిరముగా ఉండి విశ్వాసములో మీకు కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరినొకరు విశ్వాసము చేత ఒకరికి ఒకరు ఆదరణ పొందాలి. కారణం ఏంటంటే, ఒకప్పుడు అనేకులకి ఆదరణ లేని వ్యక్తిగా, ఒకప్పుడు అనేకుల్ని చంపే వ్యక్తిగా, ఒకప్పుడు నెమ్మది లేకుండా చేసే వ్యక్తిగా, ఒకప్పుడు సాతానుడు తనని వాడుకునే వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీరు స్థిరపరచబడాలని విశ్వాసమందు ఒకరు ప్రభువు చేత ఆదరించబడాలని వారిని ఆత్మీయ జీవితంలో వారిని ప్రోత్సహించింది కాక, ఒక్కరే విశ్వాసం కాక ఒకరికొకరు విశ్వాసంలో పురుకొల్పుకోవాలి అని విశ్వాసుల్ని, రోము సంఘములో ఉన్న పరిశుద్ధులని, దేవుని సేవకుల్ని ప్రోత్సహిస్తూ ఈ మాట పౌలు రాస్తూ ఉన్నాడు. 11-12 వచనం చూసినట్లయితే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించున్నాను. చూసారు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించున్నాను. చూసారా, ఒకప్పుడు రోములో, యెరూషలేములో క్రైస్తవుల్ని, యూదుల్ని, దేవుని పిల్లల్ని, దేవుని సేవకులను చంపగల వ్యక్తి ఇప్పుడేమంటుందంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనప్పుడు కూడా మీకు ఇవ్వాలని, మిమ్మల్ని చూడాలని నేను మిగులు ఆశ కలిగి ఉన్నాను అని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. సంఘం అంటే, పరిశుద్ధులంటే ఇప్పుడు ఎంతో తనలో ప్రేమ కలిగిన వాడిగా మనకు అగపడుతున్నాడు. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లోనూ ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితని కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుని, ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నట్టు, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఎలాగ ఫలమును చూశానో, ఎలాగ ఫలము నా ద్వారా పొందారో, అలాగే మీలో కూడా ఫలమే ఏదైనాను పొందవాలని అనేక పర్యాయములు మీ యొద్దకు రావాలని నేను ఆశించాను. కానీ అనేకమైన ఆటంకములు కలిగుడు చేత నేను మీ యొద్దకు రాలేకపోయాను. ఇది మీకు తెలియజేయచ్చున్నా. మీరంటే నాకు ప్రాణం. కారణం ఏంటి? నా స్వజనులైన మీరు రక్షించబడాలి, విశ్వాసంలో జీవించాలి, కనుక పరిశుద్ధాత్మను నింపబడాలి. కనుక మీరు నా వలె నేను పొందే ఆ దేవుణ్ణి మీరు కూడా అనుభవించాలని చెప్పి మీ యొద్దకు రావాలని ఆశిస్తుంటున్నాను అని చెప్తూ, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడై ఉన్నాను. చూసారా,
గ్రీకు దేశస్తులు, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్తులను అని ఎందుకు ఈ మాట రాస్తానంటే, రోములో కాకుండా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న గ్రీసు దేశస్తులకు, గ్రీకు దేశస్తులు కాని వారికి, గ్రీసు దేశస్తుల్లో ఉన్న జ్ఞానులకి, మూఢులకు నేను రుణస్తుడిని అని ఎందుకు చెప్తున్నంటే, నేను వారికి కూడా సువార్త ప్రకటించాలి, నేను వారి రక్షణ విషయంలో ప్రార్థన చేయాలి, నేను వారి విశ్వాస విషయంలో వారిని ప్రభువుకు పరిచయం చేయాలి, వారు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వారి యొక్క కొరకు నేను రుణస్తులను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది, నేను ఆ విషయంలో రుణపడి ఉన్నాను అంటూ కాగా నా వలనైనంత మట్టుకు రోములోను మీకును సువార్త ప్రకటించడం సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడు కాను. ఏలనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. గమనించరా? ఇక్కడ నేను చెప్పిన మాటే ఇక్కడ మళ్ళా గమనిస్తున్నాం. నా వలనైనంత మట్టుకు రోములో మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి సిగ్గుపడిన వాడిని కాను. ఏలనగా నమ్ము ప్రతి వానికి, అనగా మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. అది నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు. గ్రీకు దేశస్థులకును, జ్ఞానులకును, మూఢులకును కనుక నేను ఆయన రక్షణ గురించి నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. సువార్త గురించి నేను సిగ్గుపడ్డ వాళ్ళు కాను. వాళ్ళు రక్షణ పొందాలి, వారు దేవుని శక్తిని అనుభవించాలి అంటూ ఇంకేం చెప్పాడంటే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ పౌలు ఏం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటూ తన విశ్వాసాన్ని రోములో, గ్రీకు దేశస్తుల్లో, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్తునని ఎందుకు చెప్తున్నంటే, వారి రక్షణ విషయంలో, వారి విశ్వాస విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను. ఇప్పుడు పౌలు ఏ రీతికి వచ్చాడంటే, విశ్వాసంలోకి వచ్చాడు. ఏ రీతికి ఉన్నాడంటే, నీతిమంతుడిగా ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తన ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమలో ప్రతి అవసరతను ఎక్కడికి సంపాదించుకుంటున్నాడంటే, ఆ యొక్క సృష్టికర్తన దేవుడైన యేసు ప్రభువు వారి మీదనే ఆధారపడి తను సంపాదించుకున్నట్లుగా ఏం చెప్తున్నాడంటే, కనుక కాగా ఆ విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. మీరు నీతిమంతులు బ్రతకాలంటే విశ్వాసం మూలముగా అంతకంతకు కనుక మీ యందు కనుక విశ్వాసము బయలుపరచబడాలి. విశ్వాసము అంటే అబ్రహాము అంటే అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అంటే అర్థం ఏంటంటే తను ఏ ఒక్కరి మీద ఆధారపడే వ్యక్తి కాదు. తన ప్రతి అవసరత నిమిత్తము దేవుణ్ణి మొరపెట్టి ఆయన దగ్గర నుంచే పొందుకోగలిగే సామర్థ్యం కలిగిన వాడు అబ్రహాం. అలాగే ప్రతి విశ్వాసగా, ప్రతి సేవకుడిగా నేను కూడా మన ప్రతి అవసరతను బంధువుల మీదో, కులం మీదో, రక్త సంబంధాల మీదో, సంఘం మీదో, తోటి సేవకుల మీదో, తోటి విశ్వాసుల మీదో, కనుక ధనవంతులైన వారి మీదో, ఏ సంస్థ వైపు, ఏ మనుషుని మీద విశ్వాసం కలిగి ఉండడం కాదు. కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని పౌలు ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు అంటే, తన ఒకప్పుడు తనకు వెనికి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, కనుక అధికారులు, కనుక ఆ యూతులు, పెద్దలందరూ కూడా కనుక పలు రకాలుగా ఆయనకు సపోర్ట్ చేసి సహకరించేవారు. ఇప్పుడు తన అవసరత, తన అక్కరత విషయంలో కేవలంగా అతడు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే, తన పిలిచిన దేవుని మీద, తన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీదనే ఆయన విశ్వాసం కలిగి నీతిమంతుడు బ్రతుకుతూ తను అక్కడున్న రోము ప్రజలకు కూడా విశ్వాసాన్ని గురించి నూరు పోస్తూ వారికి స్పష్టతను, అంతకంతకు మీరు విశ్వాసమందు అభివృద్ధి పొందాలి అంటూ నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దాన్ని బట్టే మీరు విశ్వాసం జీవించిన దాన్ని బట్టే
నీతి బయలుపరచబడతాది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం విన్న మాటలను మనము పరిశీలన చేసుకుందాం. అవ్వా, ఆ రీతిగా మేము కూడా విశ్వాసంలోని అంతకంతకు నీతి దాని యందు బయలుపరచబడినట్లుగా, కనుక ఏ మనుషుని వైపు, ఏ పరిస్థితుల వైపు చూడకుండా నీ మీదే ఆధారపడి నీ యొద్ద నుంచి సమస్త ఈవులను సంపాదించుకునే వారుగా, అనేకుల ఎదుట విశ్వాసము కలిగిన వారంగా మేము కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలని పౌలు నీకు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అట్టి విశ్వాసములోనికి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించి ఆయన కొరకు మనము ఆత్మ తీవ్రత కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన అంటే నా జనులకి అన్నడు సిగ్గును అందరూ. మనల్ని సిగ్గుపడే దేవుడు కానే కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియా, రక్షణ లేని వాళ్ళారా, అన్యజనులారా, సృష్టికర్తన దేవుడు సౌలు ఎంత దుర్మార్గుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఆ వ్యక్తి బైబిల్కి వ్యతిరేకంగా, యేసుప్రభువుకు వ్యతిరేకంగా, ఆయన సేవకు వ్యతిరేకంగా దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్న వ్యక్తిని రక్షించాడు. ఆ రీతిగానే నిన్ను కూడా రక్షించాలని నీ కొరకు ప్రార్థిస్తున్నా. విన్న నీ మాటలు అటువంటి దుష్టుడైన మనుషుని రక్షించాడు గనక నిన్ను కూడా దినమెల్ల విననొల్లన వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుచు ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపము, యేసు దేవుడని నువ్వు రక్షకుడ స్వీకరిస్తే చాలు. ఆయన రక్తములో నీ ప్రతి పాపము పవిత్రపరచబడుతుంది. పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, రోమాపత్రిక ద్వారా మొదట వర్తమానము ద్వారా మనము ఆత్మీయంగా ఉద్యోగం పడినట్లుగా ప్రభు మీద ఆధారపడి విశ్వాసములో నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకును అని పౌలు వలె మనము కూడా ప్రభు కొరకు ఆత్మీయ దేవుని సేవించే వారంగా మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. జీవముగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు రోమాపత్రిక 1వ వర్తమానం విన్న మా ప్రియులను దీవించు. యెహోవా అనే ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలను తీర్చి వారిని విశ్వాసంలోనికి, నీతిమంతుడు విశ్వాసములో జీవించును వాగ్దానాన్ని మా ప్రియులు కూడా స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని, నా యొక్క జీవితంలో కూడా విశ్వాసం నేర్పించి నీ మీద ఆధారపడే వ్యక్తిగా నన్ను సిద్ధపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి సహాయము చేయునుగాక. ఆమేన్. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలుచునేసు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.